కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన దగ్గర ఒక డబ్బు ఏదైతే తన కొడుక్కి పుట్టినరోజుకి ₹1.5 కోటి కారు గిఫ్ట్గా ఇస్తే ఆ కారుతో అడ్డంగా 200 కిలోమీటర్ల వేగంతో దారిన వెళ్ళేటటువంటి ఒక భార్యాభర్తలను యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీస్తే ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి ఆ అబ్బాయికి ₹45,000 ఆహార పదార్థాలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొనిపెట్టి ఆ పైన కోర్టుకి తీసుకురాగానే ఒక 300 పదాల ఒక స్టోరీ రాయి దాని మీద అని చెప్పి ఆ తర్వాత అతన్ని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఓ 15 రోజులు ట్రైనింగ్ అవ్వు అని చెప్పి వదిలిపెట్టేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మీద చర్చకి తావిచ్చినటువంటి నేపథ్యంలో జ్యువెనైల్ బోర్డు తాజాగా అతనికి ఇచ్చినటువంటి బెయిల్ని క్యాన్సిల్ చేసింది. 17 ఏళ్ల అబ్బాయిని అతన్ని ఏదైతే ఇప్పుడు తాజాగా రెగ్యులర్ కేసు కింద చూడమని చెప్పి ఆదేశించింది.